వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం బుద్దారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం 15 రోజుల నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా కొన్న ధాన్యాన్ని తరలించకుండా ఇబ్బంది పెడుతుందని రైతులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్లకార్డ్స్ పట్టుకొని తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం లారీలు కేటాయించి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని తరలించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లో గన్ని బ్యాగులు సరఫరా చేయడం లేదంటూ రైతులు ధర్నా చేశారు. మక్తల్ పిఎస్సిఎస్ ముందు రైతుల ఆందోళనతో అధికారులు పిఎస్సిఎస్ కి తాళం వేసి అక్కడి నుండి పరారయ్యారు. ఈ సీజన్ లో మక్తల్లో గన్ని బ్యాగులు సరఫరా చేయడం లేదంటూ రైతులు రోడ్డెక్కడం ఇది మూడోసారి. ఇవాళ కూడా మరోసారి రైతులు జాతీయ రహదారి 167పై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. నిన్న వచ్చినటువంటి గన్ని బ్యాగులను పిఎస్సిఎస్ అధికారులు అమ్ముకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్ లో గన్ని బ్యాగులు సరఫరా చేయడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందంటున్నారు రైతులు. ఇటీవల కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుందని వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే 6 కాలం కష్టించి పండించినటువంటి పంటను రైతులు అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కల్వకుర్తి పట్టణంలో కడుపు మండినటువంటి రైతులు ఏకంగా రోడ్డు పైకెక్కి మహబూబ్నగర్ చౌరస్తా వద్ద వరి ధాన్యాన్ని రోడ్డు పైన పారబోసి తగలబెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దీనికి సంబంధించి రైతులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాస్తారోకో కూడా నిర్వహించారు. ఆర్డీఓకి కూడా వినతి పత్రం ఇచ్చారు. అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ఓపెన్ చేయడంతో పాటు కేవలం 2 మిల్లులకు మాత్రమే అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చిందని చెప్పేసి ఆ మిల్ల వద్ద సంచులు లేకపోవడం ఒక ఎత్తు అయితే దానికి సంబంధించినటువంటి తేమ శాతం అని చెప్పేసి అనేక కొర్రీలు పెడుతూ కొనుగోలు చేయకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి దింపుకోవడానికి చాలా ఆలస్యం అవడంతో అకాల వర్షాలు వచ్చి ధాన్యం కూడా తడిసిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఏదైతే ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ తాలు ఉందని చెప్పేసి తరుగు ఎక్కువ తీస్తున్నారని చెప్పేసి దాదాపు 11 నుంచి 12 కిలోల వరకు క్వింటాల్కు తీస్తున్నారని చెప్పేసి ఇది ఇంత కాకుండా ఒక పద్ధతి ప్రకారం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి కూడా 70 రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ అందులోనే ఇంకా 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకొచ్చారు. లోపల ఏదైతే డేంజర్ జోన్ క్రిటికల్ జోన్ 43 మీటర్లు ఉందో అక్కడ లోపల వెళ్ళాలంటే ప్రమాద స్థాయి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నప్పటికీ దానికి ఒక కమిటీని కూడా ఫామ్ చేసినప్పటికీ ఆ కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందించినప్పటికీ ఇప్పటికీ అక్కడ పనులు నడుస్తున్నాయా నడుస్తలేవన్న క్లారిటీ కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. దీనికి సంబంధించి దాదాపుగా 800 మంది అక్కడ సహాయక చర్యలు రెస్క్యూ టీమ్స్ ఏదైతే పనిచేశారో ఇప్పుడు కేవలం 100 మంది మాత్రమే అక్కడ పని చేస్తూ ఉన్నారు. 100 మందికి మాత్రమే వంటలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తంగా చూసినట్టయితే అక్కడ 6 మంది అందులోనే చిక్కుకొని ఉన్నప్పటికీ ప్రభుత్వం అసలు వాళ్ళని బయటికి తీసుకొస్తుందా లేదా అన్న ప్రకటన కూడా ఇప్పటి వరకు చేయలేదు. అసలు డేంజర్ జోన్ గురించి కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడం వెనక ఆంతర్యం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఎవరైతే అందులో ఇంకా 6 మంది చిక్కుకొని ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపించడంతో పాటు వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ విషయం స్పష్టంగా చెప్పాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇవాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు గమనిస్తే అశ్వరావుపేట నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్య చెలరేగింది. మంత్రి తుమ్మల ముందే అధికారులతో వాగ్వాదాన్ని దిగారు స్థానిక ఎమ్మెల్యే జారా ఆదినారాయణ. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఏర్పాటు చేయడంపై జారా ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందే అధికారులు నిలదీశారు. నేను స్థానిక ఎమ్మెల్యేలు నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలో ప్రోగ్రాం ఎలా ఫిక్స్ చేస్తారంటూ అధికారులతో వాగ్వాదాన్ని దిగారు. మంత్రి తుమ్మల నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన వినిపించుకోలేదు. సారీ సార్, నా మనసు గాయపడింది, నేను వెళ్ళిపోతాను అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేశారు. మంత్రి తుమ్మల కలిగించుకొని తప్పు జరిగింది, అధికారులను దీని విషయంలో మందలించారు. తర్వాత మాట్లాడదామంటూ ఆయన సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆదినారాయణ వినిపించుకోలేదు. తను వెళ్ళిపోయింది సిద్ధపడగా మంత్రి తుమ్మల తనని తీసుకొని
తన కారులో ఎక్కించుకొని ముందుకు వెళ్లారు. మొత్తం కార్యక్రమంతో పూర్తయిన తర్వాత మిగిలిపోయినటువంటి శంకుస్థాపన కార్యక్రమం దగ్గర తీసుకొచ్చి మరోసారి కొబ్బరికాయ కొట్టించే ప్రయత్నం చేస్తారు. ఇదే సందర్భంలో ఆ జారా ఆదినారాయణ అనుచరులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయగా మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేసి అందరినీ సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. జరిగినటువంటి తప్పును సరిదిద్దుకుందాం, అధికారులు ఆదినారాయణకు సమాచారం ఇవ్వడం తప్పేనంటూ ఆయన అందరినీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రోటోకాల్ వివాదం చెలరేయడం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతుంది. మంత్రి ముందే ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరుగుతుందంటూ ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో ఆందోళనకు దిగారు గ్రామస్తులు. ముదిగొండ మండలం వనంవారికిష్టాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి తుది జాబితా సిద్ధం చేసేందుకు వచ్చినటువంటి అధికారులను ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు వనంవారికిష్టాపురం చెందినటువంటి గ్రామస్తులు. అనర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నారు, ఎంతోమంది అర్హులు ఉన్నప్పటికీ వారిని పట్టించుకోవడం లేదు. అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్పినటువంటి వారికే ఇళ్లు కేటాయిస్తున్నారు, దీనివల్ల లబ్ధిదారులు కోల్పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శిని అట్లాగే ఇతర సిబ్బందిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు. చాలాసేపు వారందరినీ లోపలి ఉంచి అనర్హులకు ఇళ్లు కట్టపెట్టొద్దు, అది ఎవరైతే అర్హత ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు. మిగతా గ్రామస్తులు నచ్చజెప్పడంతో తుది జాబితా సిద్ధం చేసేటప్పుడు అందులో అనర్హులు ఉంటే మట్టుకు ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్పి తాళం తీయడంతో అక్కడ నుంచి గ్రామ కార్యదర్శి ఇతర సిబ్బంది వెళ్ళిపోయారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తొంగుతుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ ప్రజలు ఆందోళనకు దిగుతూ ఉన్నారు. తాజాగా తొంగుతుర్తి మండలం వేలుగుపల్లి గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారు, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారంటూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన కార్యక్రమం దిగారు. అక్కడ ఉన్నటువంటి కనకయ్య మల్లైనటువంటి ఇద్దరు నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు. మొదటి లిస్టులో వారి పేరు వచ్చింది, తర్వాత లిస్టులో పేరు తీసేసి కేవలం కాంగ్రెస్ పార్టీలో తిరిగేటువంటి నాయకులకు మాత్రం ఇచ్చారంటూ ఈరోజు పెద్ద ఎత్తున వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన కార్యక్రమం దిగారు. వెంటనే కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వచ్చి తమకు సమాధానం చెప్పేంత వరకు కూడా ట్యాంకు దిగేదని కూడా వాళ్ళు వాపడం జరిగింది, ఆ భీష్మించి కూర్చోవడం జరిగింది. ఎట్టకేలకు లోకల్గా ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఎంఆర్ఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇందిరం మిల్లు ఇస్తూ ఉన్నారంటూ కూడా వాళ్ళు వాపోతారు. ఇప్పటికైనా సరే రీసర్వే చేసి న్యాయంగా పేదలకు మాత్రమే ఇందిరం మిల్లు ఇవ్వాలని కూడా వేలుగుపల్లి గ్రామస్తులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండలంలో రైతులకు సన్మానం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వరంగల్ సభకు ఎడ్ల బండ్ల దారైనటువంటి రైతన్నలను ఈరోజు వారందరూ కూడా శాలువాలతో పూల బొకేలతో సన్మానించడం జరిగింది. ఎంతో ధైర్య సాహసాలతో 5 రోజుల పాటు ప్రయాణం చేసి 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి కేసీఆర్ గారి సభకు చేరుకున్నటువంటి రైతుల యొక్క ధైర్యాన్ని సాహసాన్ని వారందరూ కూడా అభినందించడం జరిగింది. రైతులు ఎల్లప్పుడూ కూడా కేసీఆర్ గారే వింటారు, రైతు పక్షపాతిగా కేసీఆర్ గారు అంటే రైతులకు ఎంతో ప్రాణం, అందుకే ఎంతో ధైర్య సాహసాలతో 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి వరంగల్ సభకు ఎడ్ల బండ్ల ద్వారా ఈ రైతులందరూ కూడా వచ్చారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా వారందరినీ కూడా శాలువలతో సన్మానించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లాలో భూభారతి కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొంగులేటి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫోటోను ఫ్లెక్సీలో రూపొందించలేదు, ఇది వివాదంగా మారుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటీవల ఏ అధికారిక కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగినా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫోటో ఎక్కడా కూడా కనిపించడం లేదు. ప్రధానంగా ఇటీవల గత 2 నెలల క్రితం నిర్వహించినటువంటి గ్రామ సభల కార్యక్రమంలోనూ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫోటో ఎక్కడా కనిపించలేదు. మరోవైపు దొంతి మాధవ్ రెడ్డి ఎమ్మెల్యే ఫోటో కూడా కనిపించని సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఫోటో కూడా ఉన్నప్పటికీ 2 సార్లు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైనా పట్టించుకోవడం లేనటువంటి ఒక అంశము రాజకీయంగా ఒక వివాదంగా మారుతూ ఉంది. మరోవైపు ఈ కార్యక్రమంలో ఎవరైతే కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళ భర్తలు కూడా ఇవాళ స్టేజీ మీద కనిపిస్తూ ఉన్న సందర్భం కనిపించింది. ఇదేనా ప్రజాస్వామ్యం అన్నటువంటి అంశాలను కూడా ప్రజాస్వామిక వాదులు లేవనెత్తుతున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దివంగత నీటిపారుదల రంగ ముఖ్య సలహాదారులు ఆర్ విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్య వినయ్ భాస్కర్తో కలిసి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరుగుతున్నటువంటి వివక్ష అన్యాయం పట్ల ఆర్ విద్యాసాగర్ రావు పోరాడారని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు.
హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన దళిత ప్రజా సంఘాలు హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్ దగ్గర ఆందోళన నిరసనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టు పార్టీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు చేపట్టాలని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆదివాసీల స్వేచ్ఛా హక్కును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తూ ఉన్నాయని సందర్భంగా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే వడ్డేపల్లి ప్రాంతంలో నివాసం ఉండే చింతల స్వరూప అనే మహిళ తన ఇంటిని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనుచరుడు కోన శ్రీకర్ కక్షపూరితంగా కూల్చివేశాడని ఈ సందర్భంగా మహిళ ఆరోపించింది. ప్రధానంగా 2007లో ఇందిరమ్మ ఇల్లు తాము కట్టుకున్నామని ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆ మహిళ ఆరోపించింది. ముఖ్యంగా తన ఇంటి మీదకి దౌర్జన్యంగా వచ్చి ఇల్లు కూలగొట్టాడని ఆ మహిళ ఆరోపించడంతో పాటు ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు తరలివచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 10,000 మందిని తీసుకువెళ్లాలనుకుంటే 11,000 మంది వివిధ వాహనాల ద్వారా రజతోత్సవ సభకు వచ్చారని చెప్పి ఈ సందర్భంగా శంకర్ నాయక్ చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ఇప్పటికైనా ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా శంకర్ నాయక్ చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ సభ అద్భుతంగా జరిగిందని, కని విని ఎరగని రీతిలో జరిగినటువంటి ఈ సభపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని చెప్పారు. లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలను చూసి, కేసీఆర్ ప్రసంగాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టిందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక్కసారిగా విమర్శలకు పూనుకున్నారని చెప్తున్నారు. కేసీఆర్ను తట్టుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ లేదని వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. హుస్నాబాద్లో ఈరోజు రైతులు ఆందోళన చేశారు. కూచన్పల్లి గ్రామానికి సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. తమ గ్రామంలో కొత్తగా కాలువల నిర్మాణం చేపట్టవద్దని చెప్పారు. గౌరవెల్లికి సంబంధించి కొత్త కాలువల నిర్మాణం చేపడితే రైతులు ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వాళ్ళు చెప్పారు. గతంలో ఉన్నటువంటి కాలువలనే వినియోగించి గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకురావాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట సంతోషమాత దేవాలయంలో ఈరోజు నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దుర్గాప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ మాలల దీక్ష కార్యక్రమం రేపు జరుగుతుందని, పెద్ద ఎత్తున అక్కడికి హనుమాన్ మాల వేసుకోవాల్సిన భక్తులంతా కూడా సంతోషమాత దేవాలయానికి తరలి రావాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తొగుట మండలంలో ఈరోజు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. అట్లాగే గజ్వేల్ ప్రాంతంలోని మరుకుకు, ములుగు తదితర మండలాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం పడి అటు ఐకేపీ కేంద్రాల్లో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యమంతా తడిసిపోయి రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. అటు తొగుట మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా వర్షం పడి రైతులు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి స్థానిక బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్కు సంబంధించిన గ్రామస్తులు రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల ధాన్యం పట్టుకుని రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నెల రోజుల క్రితం తీసుకొచ్చినటువంటి ధాన్యం ఇప్పటి వరకు కూడా కొనుగోలు ప్రారంభించలేదని, ఫలితంగా వర్షాలు పడి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం మొలకలు వచ్చి పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణమే స్పందించి కొనుగోలు ప్రారంభించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈరోజు 84వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. డంప్ యార్డు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జీవోను రద్దు చేయాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేశారు. జహీరాబాద్లో ఈరోజు ఎమ్మెల్యే మాణిక్రావు నేతృత్వంలో బసవ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బసవులకు సంబంధించిన చరిత్రని, ఆయనకు సంబంధించిన గొప్పదనాన్ని ఈ సందర్భంగా కీర్తించారు.
నారాయణఖేడ్లో కూడా ఈరోజు బసవ జయంతి ఉత్సవాన్ని స్థానికులంతా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలు.